కొంచెం మాట ఏంటంటే 1 minute మాట్లాడగలిగిపోతాం. కార్మిక దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రం అలాగే కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం వ్యాప్తంగా అలాగే పిఠాపురం వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి కార్మికురాలకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఇక్కడ యూజువల్గా కార్మికులు అంటే ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. దేశం ఇంత ఉన్నతమైన స్థితిలో ఉందంటే ప్రతి కార్మికుడి యొక్క గౌరవం సో దేశం ఇలాగా ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ముఖ్య కారకులు కార్మికులు. అలాంటి కార్మికులు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో అతి దారుణంగా నిర్లక్ష్యం చేయబడుతున్నారు. కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈ ప్రభుత్వం ప్రతిఫలిస్తుంది. దానికి ఉదాహరణ మేము 2019లో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆత్మహత్య దాకా వెళ్ళిన వాళ్ళు ముందుగా ఎఫెక్ట్ అయినటువంటి కార్మిక సంఘంలో భవన నిర్మాణ కార్మికుల యొక్క ఫస్ట్ వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు చాలా సఫర్ అయ్యారు. చాలామంది సూసైడ్ చేసుకున్న తర్వాత మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అప్రోచ్ అయ్యి మా కోసం మీ గతం అయిపోయింది, మా కోసం కొంచెం మాట్లాడాలంటే ఆ రోజు వైజాగ్లో కార్మికులు భవన నిర్మాణ కార్మికుల కోసం వాళ్ళ కోసం మేము 1,00,000 మంది ప్రజలతో ఒక మార్చింగ్ చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టి భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ సాయశక్తుల మేము మాట్లాడగలిగాము. అలాగే ఇవాళ చూసుకుంటే పిఠాపురంలో ప్రతి కార్మికుడి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీవర్స్ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాగే కార్మికుడు అంటే ఒకడాయి కాదు, ఒక మన వ్యవస్థ అంతా కార్మికుల యొక్క సపోర్ట్ మీద నిలబడుతుంది. సో వీళ్ళందరినీ అంటే మొన్న ఈ దేవాంగ కమ్యూనిటీ అంటే వీవర్స్ కమ్యూనిటీ చెప్పారు, మా ఆదాయం 1,50,000 నుంచి 75,000 పడిపోయిందండి ఈ ప్రభుత్వం వచ్చేసాము. అలాగే అందరు కార్మికుల యొక్క సంబంధించినటువంటి ఆదాయం జీవన ప్రమాణం దిగజారిపోయినాయి. ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే కొన్ని మేము ప్రజాకర్షక పథకాలు పెట్టి లేకపోతే మేము కొన్ని ఈ పథకాల వల్ల మేము చాలా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్తున్నటువంటి వైసీపీకి ఒక ఈ ఎడమ చేతో ఇస్తూ కుడి చేతో లాక్కున్నట్టు అయిపోయింది. ఎందుకంటే అమ్మఒడి ఇస్తున్నారు, అది ఎంతోమందికి ఎంత వస్తుందో తెలియలేదు. 5,000 పడుతుంది, 13,000 పడాల్సిన అమ్మఒడి 5,000 దగ్గర 7,000 దగ్గర 8,000 దగ్గర ఆగిపోతుంది. సో వస్తుందని చెప్పలేక రాలేదని చెప్పలేక బాధపడుతున్నారు. అలాగే వాహన మిత్ర అని చెప్పారు, 10,000 ఇస్తా ఉన్నారు. ఆటోలో ప్రైవేట్ ట్యాక్సీ ఉన్నటువంటి డ్రైవర్స్కి వాళ్ళు ఇచ్చే 10,000కి ఈ రోడ్డు మీద తిరిగినటువంటి ద్వారా ఈ అయిన రిపేర్లకి అలాగే పక్క రాష్ట్రం కంటే ఎక్కువ కాస్టులు అమ్మేటువంటి డీజిల్ పెట్రోల్ వల్ల వాళ్ళు ఇచ్చే 10,000 ఎటువంటి ఉపయోగం లేకుండా ఎందుకు పొడవకుండా పోతుంది. ఏదైనా చిన్న రిపేర్ వస్తే మొత్తం అమ్ముకోవాల్సిందంటే 20,000 పైన పెట్టి రిపేర్ చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో కార్మిక సోదరులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సింది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం మీకు ఏం చేసింది అని ఆలోచించాలి. అసలు వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఏ ఒక్క కార్మికుల జీవితానికి లేదా ఏ ఒక్క రంగానికి సంబంధించినటువంటి కార్మికుల జీవితాల్లో
నానాటికి దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలే తప్ప వాళ్ళ అభివృద్ధికి ఒక్క చోట కూడా ఒక్క కార్మిక రంగంలో కూడా అంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీనో లేదా పర్టికులర్ సెగ్మెంట్లోనో ఉండే కార్మికులు కూడా ఒకళ్ళంటూ ఒకళ్ళు లేదు. ప్రతి సెగ్మెంట్లో ప్రతి రంగంలో ఉన్న ప్రతి కార్మికులు నష్టపోతారు మరి కూడా. సో మీరందరూ గట్టి ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకున్న ఒకే ఒక నమ్మకం, వీళ్ళు ఎవరైనా అయినా సరే ప్రజలకు మేము డబ్బుతో కొనగలం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము. మీరందరూ ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది వాళ్ళ బాబు సొమ్ము ఇవ్వట్లేదు, వాళ్ళ తాత సొమ్ము ఇవ్వట్లేదు. మీ దగ్గర కలెక్ట్ చేసినటువంటి పన్నుల రూపంలోనూ, మీ ఇళ్ల మీద చేసే పన్నుల రూపంలోనూ, మీరు కొనేటువంటి నిత్యావసర సరుకుల పన్నుల నిత్యావసర వస్తువుల పన్నుల రూపంలోనూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలకు వస్తే ఆ డబ్బు తిరిగి మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు. ఇది మా ప్రతాపం, మా డబ్బని ఒక కలరింగ్ దానం అందులో బిల్డప్ ఇస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం వారు, అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. సో ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా నష్టపోయేది మీరు, మీతో పాటు మీ బిడ్డలు. ఎస్పెషల్లీ మా అందరి కన్సర్న్ నెక్స్ట్ జనరేషన్ ఎలా బతకాలి, నెక్స్ట్ జనరేషన్ జీవితం ఎలా ఉండాలనేది మా ఆలోచన. మీరు కనుక నిర్లక్ష్యం చేశారంటే మీ బిడ్డలు మీరు నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మాత్రం ఎవరికో అన్యాయం చేసినట్టు కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్, మీ బిడ్డలు అయ్యుండొచ్చు, మీ తమ్ముళ్ళు అయ్యుండొచ్చు, మీ పాపలు అయ్యుండొచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఒకసారి ఏం చేశారు లాస్ట్ టైం సైలెంట్గా ఉండే ఎవరు మాట్లాడతారు ప్లీజ్ ఆపండి. సో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పి 2019లో ఆ కేవలం సింపతితోటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. అంటే ఆయన తండ్రి ముఖాన్ని చూసి, ఆయన తండ్రిని చూసి కొడుకుని గెలిపించి నెత్తి మీద తెచ్చుకొని వాళ్ళు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో 99% ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. కానీ ఈ ఒక్కసారికి మీ పిల్లల ముఖం చూసి, ఈ ఒక్కసారి మీ పిల్లలు హలో సో ఈ ఒక్కసారి మీ పిల్లల ముఖం చూసి కూటమికి జనసేనకి ఓటేయండి. మీ పిల్లల ముఖం చూసి ఓటేయండి, అప్పలను చూసి తాతలను చూసి మాత్రం ఎవరు ఓటేయకండి. మీ పిల్లల భవిష్యత్తు జై జనసేన. వేరే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.